వెల్కమ్ టు రీమిక్స్ కింగ్ ఛానల్. పెద్ద నోట్ల రద్దు గురించి ఎంతో మందికి ముందే తెలుసన్న విమర్శలు వస్తున్నాయి. ఇందులో ముఖ్యంగా రిలయన్స్ అధినేత పేరు ఎక్కువగా వినిపిస్తోంది. అయితే ఇప్పుడు ఈ వార్త నిజమే అనడానికి ఆధారాలు ఉన్నాయని కూడా సోషల్ మీడియాలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదేంటంటే పెద్ద నోట్ల రద్దు విషయాన్ని నరేంద్ర మోడీ ప్రకటించిన సమయంలో కొన్ని నిబంధనలు పెట్టి ఆ నిబంధనలు చివరి తేదీ డిసెంబర్ 30 వరకు గడువిచ్చిన సంగతి కూడా తెలిసిందే కదా. అయితే ఇప్పుడు ఈ తేదీ కూడా ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవడానికి కారణమయ్యింది. అదేంటంటే రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ టెలికాం రంగంలో కొత్తగా ప్రవేశపెట్టిన జియోని 3 నెలల పాటు ఫ్రీగా అందించి డిసెంబర్ 30వ తేదీతో ఉచిత ఆఫర్ను ముగిస్తున్నారు. ఎందుకంటే ఆ తేదీ తర్వాత నుంచి వచ్చేదంతా వైట్ మనీ అవుతుందని పెద్ద నోట్ల రద్దు గురించి రిలయన్స్ అధినేతకి ముందే తెలుసని, అందుకే ఈ ఆఫర్ ని ప్రకటించాడని సోషల్ మీడియాలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్బీఐ గవర్నర్ అంబానీకి అత్యంత సన్నిహితుడు కావడం కూడా అందుకు నిదర్శనమని అంటున్నారు. తన వద్ద ఉన్న బ్లాక్ మనీని జియోలో పెట్టుబడి పెట్టి నోట్ల రద్దు ఎఫెక్టు తనపై పడకుండా కొత్త ఏడాది నుంచి వైట్ మనీగా మార్చుకుంటున్నారని సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ ఒకవేళ ఇదే నిజమైతే ముఖేష్ అంబానీ తన ఆస్తిని కాపాడుకోవడానికి భారీ స్కెచ్ వేశాడన్నమాట. ఇది విషయం. మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.